దేవి పార్వతి. ఈయన చిన్నజీయర్ స్వామి. ఈ మధ్య ఈయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న పరిస్థితులు. సమయం సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడట ఈయన. నేను కూడా ఆరా తీశాను. ఈయన ప్రఖ్యాత వేద సన్యాసి, పండితుడు, తత్వవేత్త, మహా వైష్ణవ భక్తుడట. తన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్లే ఈయన వ్యాఖ్యలకు బాధపడుతున్నారంట ఈ మధ్య. ఎందుకా అని తర్కించి పరిశీలించాను. ఈయన సేవా పనుల్లో భాగంగా మార్టూర్లో జీవన వికాస్ అనే అనాథాశ్రమాన్ని నడుపుతూ అక్కడ ఉచిత విద్య కూడా అందిస్తున్నారంట. ఇటు విశాఖపట్నంలో అంధ విద్యార్థుల కోసం అంధ పాఠశాల, అదేవిధంగా శంషాబాద్లో అంధ విద్యార్థుల కోసం ఇంటరు, డిగ్రీ కళాశాల నెలకొల్పారట. శంషాబాద్లోని ఆశ్రమంలో జిమ్స్ మెడికల్ కళాశాల, జిమ్స్ వైద్యశాల ఉన్నాయట. సామాజిక సేవల కొరకు వికాస్ తరంగిణి కేంద్రాలు ఉన్నాయట. మహిళా వికాస్ ఆరోగ్య పథకం ద్వారా 46 లక్షల మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ తనిఖీలు జరిగాయట. సమతామూర్తి విగ్రహం ప్రాంతంలో ప్రతిరోజు 3000 మందికి నిత్యాన్నదానం చేస్తారట. ప్రజ్ఞా కేంద్రాల ద్వారా చిన్నపిల్లల్లో మంచి విజ్ఞానాన్ని పెంపొందించడానికి, హైందవ ధర్మం యొక్క మూలాలు మర్చిపోకుండా వారికి తర్ఫీదు ఇస్తున్నారంట. వేద పాఠశాలల నిర్వహణ ద్వారా వేద విద్యార్థులను తయారు చేయడమే కాకుండా వారికి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక భద్రతను కలిగించే దిశగా కొంత మూలధనాన్ని జమ చేస్తున్నారట. బడుగు, బలహీన, వెనుకబడిన కులాల వారికి అర్చకత్వానికి సంబంధించి శిక్షణ ఇప్పించి దేవాలయాలలో అర్చకులుగా నియమిస్తున్నారంట. అయితే మాత్రం పెద్ద పెద్ద సభలు, సమావేశాలలో ఏది పడితే అది మాట్లాడేస్తాడయ్యేనా? అవును, కాసేపు ఈ గందరగోళాన్ని పక్కన పెడితే నాకు శ్రీమద్ భాగవతంలోని ఒక వృత్తాంతం గుర్తుకు వస్తుంది దేవి. అవును స్వామి, ఆ వృత్తాంతం ఏమిటో నేను వివరించనా? సప్త ద్వీపాలతో కూడిన విశాలమైన భూభాగాన్ని, సమస్త రాజ్యభారాన్ని తన భుజస్కంధాలపై మోసిన విపరీతమైన హరిభక్తి కలిగిన ఒక మహారాజర్షి వృత్తాంతం ఇది. ఈయన సంపదలను కలవాడు, మహావైభవంతో కూడిన రాజ్యభోగాలను అనుభవిస్తున్నవాడే, ఏకఛత్రాధిపత్యం కలిగిన చక్రవర్తి కూడాను. అయినప్పటికీ ఇవన్నీ ఆయనకు తృణప్రాయం. భోగ విలాసాలపైన ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. ఈయనకు ఇవన్నీ ప్రాధాన్యం కావు. ఆ రాజోత్తముడికి తన మనస్సు ఎల్లప్పుడూ శ్రీహరి పాదాలయందే ఉండేది. మాట్లాడితే హరిగుణగణాలను చెప్పడంలోనూ, చేతులు విష్ణు మందిరాలను తొడవడంలోనూ నిమగ్నమయ్యేవి. చెవులు హరికథలను వినడంలోనూ, చూపులు ఆ గోవిందుని రూపాన్ని వీక్షించడములోనూ, శిరస్సు కేశవునికి నమస్కరించడములోనూ, పాదాలు భగవంతుని ప్రాంగణంలో తిరగడంలోనూ ఆసక్తి చూపేవి. ఇతనికి ఎల్లప్పుడూ ఆ నారాయణునికి సేవ చేసుకోవాలన్న ఆసక్తి తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. విష్ణు భక్తులతో సాంగత్యము చేసేవాడు, మునులను, భాగవతులను ఆశ్రయించేవాడు, గౌరవించేవాడు. ఈ విధంగా ఆ రాజర్షికి రాజ్యగర్వం ఏమాత్రము లేదు. ఆయన చేసే ప్రతి కర్మని ఇంద్రియాతీతుడై ఆ పరమాత్మకు సమర్పించేవాడు. భగవద్భక్తుల ఆజ్ఞానుసారం తన రాజ్యపాలన కొనసాగించేవాడు. ఆయన సరస్వతీ నదీ తీరంలో వశిష్ఠుడు మొదలైన మునిశ్రేష్ఠులతో కలిసి ఆ శ్రీమన్నారాయణుని ఉద్దేశించి అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యాగాలలో అంతులేని దానదక్షిణలు ఇచ్చాడు. ఎంతో సుందర రూపుడైన ఆ రాజు అందమైన తన వస్త్రధారణలో దేవతలతో సరితూగే వర్చస్సును కలిగి ఉండి యజ్ఞ యాగాది క్రతువులలో పాల్గొనేటప్పుడు తన అందమైన సుందర రూపము పైనున్న దేవతలతో సమానముగా ఉండి తేజోమానముగా కనిపించేవాడు. తన రాజ్య ప్రజలందరూ సుభిక్షంగా ఉంటూ మహాత్ముల ద్వారా గానము చేయబడే పరమాత్ముని యొక్క ఉత్తమ చరిత్రను శ్రవణము చేసేవారు, గానము చేసేవారు. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉదయ సంధ్య వేళల్లో భగవంతుని సేవలో ఉంటూ నామకీర్తనలు జరిపించాలని, భగవంతుని కోసం చర్చలు జరిపించాలని, జరగాలని, ఈ క్రమంలో ఎవరెవరికి ఏమేమి అవసరమో ఆ ద్రవ్యాలను రాజ్యభండాగారము నుండి తీసుకెళ్లవచ్చునని ఆదేశాలు జారీ చేశాడు. ఆ రాజ్యంలో ఏ ఒక్క ఇంటివారైనా కూడా ధూపదీపాదులు, భగవన్నామకీర్తన వంటి ఆచరణలు వంటివి చెయ్యని పక్షంలో వారు శిక్షార్హులు. రాజ్యమంతటా ఎక్కడ చూసినా భగవద్భక్తితో నిండి ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలకు అన్ని సౌకర్యాలు విరివిగా ఉండి వాంఛలకు తావు లేకుండా భక్తితో మునిగి తేలేవాళ్ళు. భగవంతుని పావననామ సంకీర్తనలతో నిండిన ఆ రాజ్యాన్ని చూసిన దేవతలకు తాము నివాసం ఉండే స్వర్గాదులు కూడా నచ్చేటివి కాదు.
ఈ రారాజు అంతటి భాగవత స్వరూపునిగా మారి తనకు కర్తవ్యమైనటువంటి రాజ్యపాలనను విస్మరించకుండా విడవకుండా రారాజుగాను రాజర్షిగాను పేరు పొందాడు. కొంతకాలానికి ఆయన హరినామమే మనస్సులో తలుస్తూ హరినే దర్శిస్తూ తన జీవితం హరిమయం అయ్యింది. హరిచింతనలో గడుపుతూ వచ్చాడు. అతనికి తన రాజ్యంలో ఉన్న గుర్రాల మీద కానీ, ఏనుగుల మీద కానీ, ధన సంపదల మీద కానీ, చివరికి భార్యాపుత్రుల యందు కానీ, బంధుమిత్రుల యందు కానీ ధ్యాస క్షీణించి కోరిక నశించిపోయింది. తన తపస్సు మరియు భక్తి యోగము వలన నిర్మల చిత్తముతో ఏకాంతంగా భక్తి పారవస్యంలో మునిగి తేలేవాడు. అందుచేత ఆ రాజర్షికి భక్తవత్సలుడైనటువంటి ఆ పురుషోత్తముడు శత్రువులను శిక్షించేటిది, తన వారిని రక్షించేటిది, సమస్త లోకాలలో ఎదురులేనిది అయినటువంటి సుదర్శన చక్రాన్ని తనకు గుప్త రక్షక ఆయుధంగా ప్రసాదించాడు. సుదర్శన చక్రము యొక్క రక్షణలో తాను ఉన్న సంగతి ఆ చక్రవర్తికి కూడా తెలియదు. తన భార్య కూడా అంతే, భక్తి పారాయణురాలు. ఒకసారి భార్యతో కలిసి హరిని ఉద్దేశించి చక్కగా ఏకాదశి వ్రతాన్ని చేశాడు. 1 సంవత్సరం పొడుగునా వచ్చే ఏకాదశి వ్రతాలన్నింటినీ కూడా చేయదలిచాడు. వ్రత సమాప్తి సమయానికి కార్తీక మాసంలో 3 రోజుల ఉపవాసానంతరం యమునా నదిలో స్నానం చేసి అనంతరం మధువనంలో అన్ని ద్రవ్యాలను సమకూర్చుకుని అభిషేకించి గంధ అర్ఘ్యాదులను సమర్పించి అప్పుడే పూసి సువాసనలు వెదజల్లుతున్నటువంటి పువ్వులతో పూజించాడు. ఆ తరువాత రాజు వైదిక బ్రాహ్మణులకు 600 కోట్ల గోవులను దానం ఇచ్చాడు. ప్రతి గోవు చూడటానికి అందంగా ఉండి వాటికి బంగారపు కొమ్ములు, వెండి గిట్టలు అలంకారంగా ఉండి అందమైన వస్త్రాలు కప్పబడి ఉన్నాయి. ఎంతో భక్తితో చాలామంది బ్రాహ్మణులకు కడుపు నిండా రుచికరమైన భోజనాన్ని పెట్టి తాను కూడా పారణ నిమిత్తం అనగా ఉపవాస విరమణ నిమిత్తం ఒకచోట కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస ముని అక్కడికి రావడం జరిగింది. వెంటనే అంబరీషుడు లేచి నమస్కరించి కూర్చోవడానికి ఆసనం ఇచ్చి కాళ్ళు కడిగి పూజించి భోజనం చేయవలసిందిగా కోరాడు. అందుకు దుర్వాసముని యమునా నదిలో స్నానం చేసి వచ్చి భోజనం చేస్తాను, అంతవరకు నిరీక్షించమని చెప్పి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళిన దుర్వాసముని అంబరీషుని గూర్చి ఆలోచిస్తూ, ఈ రాజు ఏదో ఒక తప్పు చేసి నాకు దొరకాలి, అప్పుడు నేనేమిటో చూపిస్తాను అంటూ నదిలో ధ్యానం చేస్తూ ఉండిపోయి కావాలనే ఆలస్యం చేశాడు. ఇటు అంబరీషుడు పారణ ఘడియలు ముగుస్తున్న కారణంగాను, ద్వాదశి ఘడియలు ఉండగానే పారణ చేయకపోతే ఏకాదశి వ్రత ఫలితం లభించదు అన్న కారణంగాను, అలాగని మునిని భోజనానికి ఆహ్వానించి తాను రాకముందే భోజనం చేయడం అనేది మునిని అవమానించడం అవుతుందని అనుకుని ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న బ్రాహ్మణులను అడిగాడు. పారణ ఘడియలు దాటకముందు మంచినీళ్లు తాగితే కూడా ఉపవాస విరమణ చేసినట్లేనని బ్రాహ్మణులు సూచించారు. వారి సూచన మేరకు అంబరీషుడు మంచినీళ్లు తాగి ఉపవాసాన్ని ముగించుకున్నాడు. నీటిలో ధ్యానం చేస్తున్న దుర్వాసముని ఇది గమనించి వెంటనే రాజు దగ్గరికి బయలుదేరాడు. ఇంతకు దుర్వాసునికి అంబరీషుని పైన అంత అక్కసి ఎందుకంటారా? ఒకసారి పరమాత్మ ఒక సందర్భంలో దేవతలు, బ్రహ్మర్షులు, బ్రాహ్మణులు అంతా సమావేశమైనప్పుడు త్రిభువనాలలోనూ అందరికంటే మహాభక్తుడు ఎవరు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారంతా అంబరీషుని పేరును ముక్తకంఠంగా చెప్పడం జరిగింది. అక్కడే ఉన్న దుర్వాసమునికి ఇది మింగుడు పడలేదు. ఎందుకంటే తాను కూడా నిత్యము భగవంతుని ధ్యానంలో తపస్సులో నిమగ్నమై ఉంటాడు. అయినా కానీ అందరూ అంబరీషుని పేరు చెప్పేసరికి తనపైన అక్కసు పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడై అంబరీషుని దగ్గరకు వచ్చి, నన్ను భోజనానికి ఆహ్వానించి నువ్వు నాకు భోజనం పెట్టకుండానే నువ్వు ఉపవాసం ముగించి నన్ను అవమానపరుస్తావా? ఇదేనా నీకున్న ఇంగితం? ఇదేనా నీకు నీ భక్తి శ్రద్ధలు నేర్పించిన పాఠాలు? చూసారా ఈ రాజు ఎంత దురహంకారో! ధర్మం పాటించలేని ఈ వ్యక్తి తనను తాను విష్ణు భక్తునిగా చెప్పుకుంటాడు అంటూ అక్కడ ఉన్న వారందరి ముందు అంబరీషుణ్ణి నానా దుర్భాషలాడి పళ్ళు పటపటా కొరుకుతూ హూంకరిస్తూ భయంకరంగా కన్నుల నుండి నిప్పులు రాలుతుండగా, నిన్ను నా కోపాగ్ని నుండి తప్పించేవాడెవడో చూస్తాను అంటూ తన జటల్లో ఒకదాన్ని పెరికి నేలకు విసిరికొట్టి అంబరీషుని పైకి ఉసికొల్పాడు. భయంకరమైన రూపంతో కృత్య అనే రాక్షసి
శూలాన్ని చేతులు పట్టుకుని ప్రళయాగ్నిలాగా చురచుర మండిపోతూ పాదాలతో నేలను గట్టిగా తొక్కుతూ విజృంభించి రాజు దగ్గరికి రాబోయింది. అంబరీషుడు చేతులు జోడించి, నాలో అపరాధం ఉంటే గనక నేను శిక్ష అనుభవించక తప్పదు అన్నట్లుగా వినయంగా నిలబడ్డాడు. కానీ అంబరీషునికి సుదర్శన చక్రం రక్షణగా ఉండడం చేత వెంటనే ఆ చక్రం ఆ భయంకరమైన కృత్యను భస్మం చేసి బూడిద చేసింది. వెంటనే సుదర్శన చక్రము దుర్వాసముని వైపునకు చొచ్చుకొచ్చింది. అది చూసిన దుర్వాసుడు పరుగులంకించాడు. చక్రం తనని వెంబడిస్తోంది. పెద్ద పెద్ద అగ్ని కీలలతో సుదర్శన చక్రం వేడిని వెదజల్లుతూ దుర్వాసుని వెంబడిస్తూ ఉండగా దుర్వాసుడు ఆ తాపం నుండి తప్పించుకునే ప్రయత్నంలో పరుగులు పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే చక్రం తనని వదలకుండా ఇంకా వెంబడించడం గమనించాడో ముని మేరు పర్వతంలోని గుహలోపలికి ప్రవేశించాడు. ఆ చక్రము కూడా వెంబడిస్తూ దావాగ్నిలా అతనితోటే లోపలికి ప్రవేశించింది. అలా ఆ సుదర్శన చక్రం అతన్ని వెంబడిస్తూ అతడు భూమిలో దూరితే అది భూమిలో దూరింది, సముద్రంలోకి ప్రవేశిస్తే సముద్రంలోకి, ఆకాశానికి వెళ్తే ఆకాశానికి, దిక్కుల్లోకి పోతే దిక్కుల్లోకి వెళ్ళింది. అలసిపోయి కూలబడితే అది ఆగి నిరీక్షించింది. అతడు ఏ లోకానికి వెళ్ళినా అది కూడా వెంటపడి కూడా వస్తోంది. ఆ చక్రాగ్ని జ్వాలలను తొలగించేవారు ఎవరూ లేక అతడు దేవతలకు జ్యేష్ఠుడు లోకేశుడు అయినటువంటి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి కాపాడమని అడిగాడు. అందుకు బ్రహ్మ, నాకు అంత సామర్థ్యం లేదు. ఈ సృష్టి కాలం తీరిపోగానే ఆ పరమాత్మ హరి ఈ సృష్టినే అంతం చేస్తాడు. నేను కూడా అంతం కావాల్సిందే. నేను, శివుడు, దక్షుడు, ఇంద్రుడు, ప్రజాపతులు, భృగుడు, లోకేశుడు అందరము అతని ఆజ్ఞను లోకహితముగాను మహాకార్యముగాను సాటిలేనిదిగాను తలచి శిరసావహిస్తూ ఉంటాము. మరి నీలాంటి భక్తద్రోహి ఇక్కడ ఉంటే ఈ బ్రహ్మలోకాన్ని కూడా సుదర్శన చక్రము కాల్చి బూడిద చేస్తుంది కనుక వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ బ్రహ్మ తనని వెళ్ళగొట్టాడు. దుర్వాసముని వెంటనే కైలాసానికి వచ్చి పరమశివునితో మొరపెట్టుకున్నాడు. అందుకు శివుడు, నాయన, నేను చెప్పేది విను. విశ్వాధిపతి అయినటువంటి హరియందు బ్రహ్మాండములు అనేకములు ఇలా పుడుతూ అలా నశిస్తూ ఉంటాయి. నేను, దేవలుడు, ఆసురి, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారులు, ధర్ముడు, కపిలుడు మొదలైన వారు, ఇతర విద్వాంసులు, సిద్ధపతులు కూడా అతని మాయను తెలుసుకోలేము. సమస్త లోకాలకు అధిపతి అయినటువంటి వాని ఆయుధ శ్రేష్టాన్ని అడ్డుకోవడం మాకెవరికీ శక్యము కాదు. నువ్వు ఈ కైలాసాన్ని త్వరగా వీడితే మంచిది. పోయి హరిని శరణు వేడుకో, అతడు మేలు చేస్తాడు అని అనగానే వెంటనే లక్ష్మీ సమేతుడైనటువంటి హరికడకు వెళ్ళి రక్షించమని వేడుకున్నాడు. ఓ వరదా, ఓ దేవేశ, భక్తులను రక్షించే విద్యలో ఆసక్తితో ఉండేవాడా, ఈ చక్రాగ్ని జ్వాలల్ని మాన్పు తండ్రి. సముద్రము వంటి నీ ప్రేమకు నోచుకున్న దాసుణ్ణి చులకనగా చూసి కీడు చేశాను. నా ఈ తప్పుని క్షమించు. నరకంలో పడినవాడు కూడా అనంతమైన సుఖస్థితిని పొందకుండా ఉంటాడా అంటూ పరమాత్మ యొక్క పాదపద్మాల మీద పడిపోయి లేవలేదు. అందుకు హరి దుర్వాసమునితో, నాయనా, నేను స్వతంత్రుణ్ణి కాదు. నేను ఎల్లవేళలా నా భక్తుల అధీనంలో ఉంటాను. ఈ సుదర్శన చక్రం నేను చెప్పినంత మాత్రాన ఆగదు. భక్తజనులు నన్ను ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తాను. నా మనసుని వాళ్ళు తమ భక్తి ప్రేమలతో బంధించారు. సాధు స్వభావమైనటువంటి నా భక్తులకు నేను ఒక్కగానొక్క దిక్కుగా ఉన్నాను. కనుకనే నాకు నా మీద కంటే కూడా, నా లక్ష్మీదేవి మీద కంటే కూడా నా భక్తుల మీదనే ప్రేమ ఎక్కువ. ఏ భక్తులైతే ప్రాపంచిక సౌఖ్యాల కంటే ఇహపరాల కంటే కూడా నాకు మాత్రమే విలువనిచ్చి నా శరణులోకి వస్తారో వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. బుద్ధిమంతురాలైనటువంటి మంచి భార్య తన భర్తను ఉపచర్యలు చేసి అంటిపెట్టుకుని ఉన్నట్లుగా భక్తులు నన్ను మనసులో ప్రతిష్ఠించి ధ్యానించుకుంటారు. ఓ మునివర్య, నా భక్తులు నన్ను తప్ప ఎవరినీ ఎరుగరు. నేను నా భక్తులని తప్ప ఎవరినీ ఎరుగను. నేను మీ విషయంలో ఎటువంటి సహాయము చెయ్యలేను. కానీ మీరు అంబరీషుని దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరి చూడండి. ఇంతకు మించిన ఉపాయము లేదు. వెంటనే దుర్వాసముని వెంటాడుతూ అగ్నిజ్వాలలను విరజిమ్ముతున్న ఆ సుదర్శన చక్రంను తప్పించుకోవడానికి పరిగెడుతూ రాజా అంబరీషుని దగ్గరికి వచ్చి తన కాళ్ల మీద పడి రక్షించమని వేడుకున్నాడు. నిశ్చేష్టుడైన అంబరీషుడు వెంటనే
సుదర్శన చక్రాన్ని శాంతింపచేయడానికి స్తుతించడం మొదలుపెట్టాడు. ఓ చక్రాయుధమా, విష్ణువు గౌరవించే ముఖ్యాయుధమా, నీవే అగ్నివి, నీవే చంద్రుడవు, నీవే జలము, నీవే నింగి, గాలివి నీవే, సమస్త ప్రాణులు ఇంద్రియాలు నీవే. నీకు నేను మొక్కుతున్నాను, ఇక చాలు, మునిని క్షమించు. నీ కాంతులు ధర్మయుక్తమై చీకట్లను ప్రసాదిస్తాయి, సజ్జనులను శ్రీమంతులుగా చేస్తాయి. పద్మాక్షుడైనటువంటి శ్రీహరి దుష్టులను శిక్షించడానికి పూనుకుంటే నీవేమో ఈ పనికి పాల్పడ్డావు. అయినా ఇక చాలు, ఆపదలో పడి పరితపిస్తున్న మునిని ధర్మవర్తనతో కాపాడు అని స్తుతించి 2 చేతులు జోడించి మోకరిల్లి, నాకు విహితమైన ధర్మములోనే నేను నడుచుకున్నది నిజమైతే, యాచకులకు ఇష్టమైన ద్రవ్యాలను నేను ఇచ్చిన వాడినయ్యుంటే, బ్రాహ్మణుడు మాకు దివ్యస్వరూపుడైన మాట నిజమైతే, సమస్త గుణాలకు ఆశ్రయుడైన హరి నా సేవల చేత సంతోషాన్ని పొందుతున్నట్లయితే, ఈ బ్రాహ్మణునికి శుభము చేరుగాక, ఈరోజు ఈ బ్రాహ్మణుడు సుఖము పొందుగాక అంటూ నమస్కరించుకున్నాడు. ఈ రీతిగా కీర్తిస్తున్న రాజును గౌరవించి రాక్షసులకు శత్రువైన సుదర్శన చక్రం మునిని దహించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాసముని శాంతించి మెల్లగా ఆ రాజును దీవించి ఇలా అన్నాడు. ఓ రాజోత్తమ, ఎవరి పేరు ఒక్కసారి చెవులలో అలవోకగా సోకినంత మాత్రం చేతన సమస్త పాపాలు పటాపంచలై భయపడి తొలగిపోతాయో అటువంటి శుభంకరుడు, పవిత్రమైన తీర్థం గల పాదాలు కలవాడు దేవదేవుడు. సర్వవ్యాపకుడు అయిన హరిని నిష్కల్మష చిత్తంతో కొలిచే భక్తులకు ఏమాత్రము అడ్డు లేదు. ఓ రాజా, నీ దయాచిత్తము ఎంతో గొప్పది. నేను ధన్యుడనైనాను. నీకెప్పుడు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇక వెళ్తాను అని అనగానే రాజోత్తముడైనటువంటి అంబరీషుడు ముని పాదాలకు నమస్కరించి గౌరవించి రుచికరమైన భోజనాన్ని పెట్టించాడు. భోజనాన్ని ఆరగించి దుర్వాసముని, నీ చరిత్రమును ఇకపై దేవతలు, మనుష్యులు ఆకాశములోను భూమిపైనను కీర్తించగలరు అని పలికి అంబరీషుని దీవించి ఆకాశ మార్గాన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మునీశ్వరుడు వచ్చి వెళ్లేసరికి సంవత్సరం కాలం పాటు చేసిన ఆ వ్రతం పూర్తయింది. అందుచేత బ్రాహ్మణుడు తిన్నాక అతి పవిత్రమైనటువంటి ఆ వంటకాలను అంబరీషుడు కూడా తిని తరించాడు. ఆ మునీశ్వరుని బాధ విమోచనం అనేది హరికృపా విశేషమే అన్న విషయాన్ని గ్రహించాడు. హరిని కొలిచేవారికి ఆ బ్రహ్మ పదవి మొదలుకొని ఏ పదవీ భోగమైనా కూడా నరకముతో సమానము అనే భావనతో ఆ రాజు తన రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించి హరియే తోడు నీడగా అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నజీయర్ గారి చుట్టూ అలుముకున్న కథనమును సరిపోల్చి చూస్తే కనుక భాగవతములోని అంబరీషుడు, ఇప్పటి చిన్నజీయర్ గారు, ఈ ఇద్దరే కాకుండా పీఠాధిపతులు, వాటి స్థాపకులు, వారి శిష్యులు, భక్తులు వీరంతా కూడా చేసింది భక్తి ప్రచారము, భగవత్ సేవ, సామాజిక సేవ, సమాజహిత కార్యక్రమములు. అది కూడా ఏ ప్రతిఫలము, స్వప్రయోజనము ఆశించకుండా ఇవన్నీ చేస్తున్నారు. వీరి జీవితాలను పరిశీలించినట్లయితే కనుక వీరెవరికి వారు చేస్తున్న విస్తృత కార్యక్రమాల వల్ల మేడలు, బంగ్లాలు, కార్లు, వాహనాలు, సంపదలు కూడగట్టుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే వీరంతా పరిత్యాగులు. భక్తియే అంతిమ లక్ష్యము, నిష్కామ భక్తి ప్రచారమే ధ్యేయము. మరియు ఇటువంటి వారంతా సమాజహితము కోసం చేసినటువంటి సేవా కార్యక్రమములు, స్థాపించిన విషయాలు, నియమాలు, అభివృద్ధి పనులు, ఇటువంటి వాటి కోసం మనం మాట్లాడుకోవాలి, కొనియాడాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇదంతా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వరకు, నలుగురికి వాటి వివరాలు చెప్పుకోవడం వరకు మన బాధ్యతగా ఉండవచ్చును. అంతేకాకుండా వారికి ఉన్న ఒకే ఒక అంతిమ లక్ష్యము, పరమాత్మను ఎలా చేరుకోవాలి, ఏమి చేస్తే చేరుకోగలుగుతాము, ఆ నిష్కామ మార్గం ఏమిటి అన్న విషయాలు వారి దగ్గర నుండి తీసుకుని వంట పట్టించుకొని రాగద్వేషము లేని స్వచ్ఛమైన మనసులతో కూడినటువంటి మనుషులుగా కదా మారాలి. అలా కాకుండా ఈ విషయాలు చూడకుండా సమాజ విభజన, భేదాభిప్రాయాలు, దూషణలు, వర్గ చీలికలు, వర్గాధిక్యతల కోసం కొట్లాడుకోవడం, ఇటువంటివన్నీ కూడాను సబబు కాదు. వీరు కూడా మన పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతను చదివి దాని బాటలో నడుస్తూ నలుగురికి ఆ ఉపదేశాలను పంచుతున్న వారే. కుటుంబ అవసరాలు, కుటుంబ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం శ్రమను వెచ్చించి భక్తి మార్గంలో ఉండేవారు ఉన్నారు.
అది ఏమాత్రము తప్పు కాదు. కానీ వీరు స్వలాభాపేక్ష లేని సమాజ హితము కోసం మాత్రమే పరితపించే పరిత్యాగులను, సన్యాసులను, పీఠాధిపతులను, గురువులను, భాగవతులను తూలనాడే సంస్కృతి ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే మానవుడు వాక్కులోని భావజాలాన్ని మాత్రమే తెలుసుకోగలడు. కానీ పరమాత్మ మాత్రం మనిషి మాటలోని ఆంతర్యాన్ని మరియు మనసులోని భావాన్ని కూడా తెలుసుకోగలడు. కాబట్టి జనులారా, దయచేసి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ విషయంపై ఆలోచన చెయ్యండి. శాంతి మరియు భక్తి స్థాపనలో ఉదారతను చాటుకోండి. సామరస్యంతో మెలగటం శ్రేయస్కరం. హరే కృష్ణ.